హలో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇంతకుముందు ఈ పాటోలి రెసిపీని ట్రై చేశారా అండి? శనగపప్పుతో. ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. నమ్మండి, నమ్మకపోండి, కానీ ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఈ పాటోలి రెసిపీకి నానబెట్టిన శనగపప్పు ఒక మిక్సీ గిన్నెలో తీసుకోండి. దాంట్లోనే 4-5 ఎండుమిర్చి వేసుకోండి. ఒక చిటికెడు జీరా వేసుకొని దాని తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకోండి సరిపడినంత. దీంట్లో వాటర్ అస్సలు యాడ్ చేయకుండా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఆయిల్ వేడైన తర్వాత పోపు వేసుకోండి. ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోండి. ఒక 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందాక ఏదైతే మనం మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి శనగపప్పుది, అది కూడా వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోండి. ఈ శనగపప్పు అంతా మంచిగా విడివిడిగా అయిపోతుందండి. అంతవరకు రోస్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఎండు కొబ్బరి పౌడర్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. చాలా ఈజీ కదా. ఇలా రెడీ అయిన దాన్ని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకోండి. భలే ఉంటుంది.